ఎన్టీఆర్‌కి 6 నెలలు టైం ఇస్తే సీఎం అయి చూపిస్తాడంటూ చెప్తోంది రోజా. వైఎస్ఆర్‌సీపీ ఫైర్ బ్రాండ్ ఏపీ టూరిజం మినిస్టర్ మరి నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఎన్టీఆర్‌పై సంచలన కామెంట్లు చేసింది. సో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏది ఏమైనా భారీగా అయితే సంచలనం అన్న సంగతి తెలిసిందే. అయితే తారక్‌కి సంబంధించిన ఏ విషయంలో అయినా సరే అందరూ భారీగానే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పైన ఆమె సంచలనమైన కామెంట్లు చేయడం మరింతగా అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. సో, తారక్‌కొస్తే ఏ రేంజ్‌లో ఆయన అల్లాడిస్తాడో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయానికి సంబంధించిన విషయంలో మన ముందుకొస్తున్నట్టుగా సమాచారం. కాబట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోకి వస్తే కేవలం 6 నెలల్లో ఆయన సీఎం అయితారు. కానీ చంద్రబాబు అవ్వనివ్వడు కదా! చంద్రబాబుకెప్పుడు కూడా తన కొడుకు నంబర్ 1గా ఉండాలంటూ అందరూ కోరుకుంటారు. కాబట్టే ఏది ఏవైనా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయం తెలుసుకొని అందరూ కడుపు మంట చల్లార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం లేనటువంటి చంద్రబాబు ఆయన్ని కనీసం దరిదాపుల్లో కూడా రానివ్వరని, అందుకే ఎవరు ఏమన్నా ఆ విషయంలో కాస్త ఆలోచన చేయాలని రోజా పిలుపునిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీకి రాకూడదు. వచ్చి చంద్రబాబుకి బానిసలాగా ఉండకూడదనేదే నా యొక్క అభిమతం. అలా లేదు చంద్రబాబు కోసం వస్తారంటే ఎప్పటికీ నందమూరి కుటుంబం, నారా వారి కుటుంబానికి బానిసలుగా ఉండిపోతారని ఆమె హెచ్చరిస్తోంది. కాబట్టి కాస్తైనా ఆలోచించండి. లేదంటే మీకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో మరి నమ్మినందుకు రామారావు గారిని ఎంత మోసం చేశారో చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు బాగా తెలివైన వాడివని నేను అనుకుంటున్నాను. అందుకే కాస్త ఆలోచించి రాబోయే రోజుల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటావని కోరుకుంటున్నానంటూ మరైతే రోజా చెప్తున్నారట. రోజా చెప్పిన విషయాలకి మరి ఎన్టీఆర్ స్పందిస్తారా? ఎన్టీఆర్ ఏం చెప్తారన్నది చూడాలి.